ఐగుప్తులో యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలు పేరుతో అవేవనగా రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్కారు, జబులోను, బెన్యామీను, నెఫ్తాయేలు గదా ఆ పేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చిన యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. సో గుర్తుపెట్టుకోండి, ఎంతమంది వచ్చారంట? యాకోబు జనరేషన్ నుంచి ఎంతమంది వచ్చారంట? 70. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. ఓకే, వర్స్ 6. యోసేపు అతని అన్నదమ్ములందరినీ, ఆ తరము వారందరినీ చనిపోయారు. సో యోసేపు అతని అన్నదమ్ములు అందరూ ఏమయ్యారంట? దే హ్యావ్ పాస్డ్ అవే. ఓకే, ఇజ్రాయేలు బహు సంతానమును గలవారై అభివృద్ధి పొంది విస్తరించుచు అత్యధికముగా ప్రబలిరు. సో ఇజ్రాయేల్ ప్రజలు ఏమయ్యారంట? సంతానముతో ఏమయ్యారంట? బహుగా ప్రబలిల్లారంట, అంటే ఎక్స్పాండ్ అవుతా ఉన్నారంట. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. యాకోబు సంతానం ఎంతమంది? 70 మంది. ఓకే, జాకోబ్ జనరేషన్ వాజ్ 70. బట్ ఇక్కడ మనం చూసుకుంటే యోసేపు అతని అన్నదమ్ములు తరము వారందరూ చనిపోయారు. యోసేపు జనరేషన్ ఏమైందంటే చనిపోయారంట. ఇజ్రాయేలులో బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిల్లారంట. ఓకే, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. సో ఇజ్రాయేలు ప్రజలతో నింపబడి ఉందంట. ఓకే, హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలతో ఆ ప్రాంతం అంతా నింపబడి ఉందంట. ఓకేనా? అప్పుడు యోసేపు ఎరుగునని కొత్త రాజు ఐగుప్తులు గల నారంభించెను. అతడు తన జనులతో ఇట్లు అనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనమును మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరించుకుంటున్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువుల చేత వారికి గనుక విరోధముగా యుద్ధము చేసి ఆ దేశంలో నుండి వెళ్ళిపోదము రమ్ము అని అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములతో వారు శ్రమ పెట్టి పనులు చేయించుచు అధికారులు వారి మీద నియమించిన వారు ఫరో కొరకు ధాన్యములు నిలువ చేయుచు. ఇక్కడ నుంచి చదవండి సిస్టర్, రాయల్ సిస్టర్. ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ వర్డ్. 11వ వచనం చదవండి ఒకసారి. నిర్గమకాండము 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయుచు అధికారులకును వారి మీద నియమింపగా వారు ఫరోకును ధాన్యులకును నిల్వ చేత పీతోను రామోసేనును పట్టణములను కట్టిరు. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇజ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇజ్రాయేలుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. సో ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, వారి ప్రాణమును ఏం చేస్తున్నారంట? కఠినమైన పనులు చెప్పి వాళ్ళ ప్రాణమును విసిగిస్తున్నారంట. ఎంతమంది మీకున్న సమస్యలతో విసిగిపోతున్నారు? చెప్పండి, ఎంతమంది నాకున్న సమస్యలతో నేను విసిగిపోతున్నాను బ్రదర్, పాస్టర్ గారు అని ఎంతమంది అంటారు? చెప్పండి. అవునా? మనకున్న సమస్యలతో మనం ఏమవుతున్నామంట? విసిగిపోతున్నాం, ఫెడప్ అయిపోతున్నామంట. ఏంటి ఇవి ఇంకా ఎండ్ అవ్వదా, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా అనే డౌట్ ఎంతమందికి ఉంది? మనందరికీ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఎంతమంది ఉంది అంటారు, ఎంతమంది లేదంటారు? ఓకే, సరే, కంటిన్యూ చేయండి. ఎన్నో వచనం ఇప్పుడు? ఎక్కడ ఆపేశారు మీరు? 15. మరియు చదవండి. మరియు ఐగుప్తు రాజు షూపపూయ అను ఎబ్రీల మంత్రసానులతో మాటలాడి, మీరు ఎబ్రీ స్త్రీలకు మంత్రస్థాని పని చేయుచు వారిని కరుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి,
ఆడుదైనడలా దాని బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రస్థానులను దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేచితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, ఎబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించుయుందురని ఫరోతో చెప్పిరి. కంటిన్యూ చేయండి. దేవుడు మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనులు విస్తరించి మికిలి ప్రబలెను. ఆ మంత్రస్థానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగచేసెను. అండర్లైన్ చేసుకోండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. నిర్గమకాండము 1:12. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేశారు. అండర్లైన్ చేసుకోండి మాట. 21. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేస్తాను. సో ఇక్కడ దేవుని భయం వల్ల వాళ్ళకి ఏం కలుగుతున్నది? వాళ్ళ సంతానము, వాళ్ళ వంశం ఏమవుతుంది? విస్తరింపబడుతుంది. వాళ్ళు ఎవరు అసలు యాక్చువల్గా? శత్రువులు. అంటే మంత్రసానులు అంటే ఎవరు? దేవునికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు. కానీ వాళ్ళ మీద కూడా దేవుడు ఏం చూపిస్తున్నాడు? కనికరము. అదే చెప్పండి, మర్సీ అని చెప్పండి. ఎవ్రీబడి సే మర్సీ. దేవుడు ఏ పీఠం మీద కూర్చుంటాడు? కరుణాపీఠం మీద, అంటే మర్సీ థ్రోన్. అంత చెప్పండి, మంత్రసానుల మీద చూపించగలే కృప నీ మీద ఇంకా అత్యధికంగా ఉంటుంది. హల్లెలూయా. ఇఫ్ గాడ్ కెన్ షో మర్సీ టు ద విచ్ క్రాఫ్ట్ పీపుల్, ఈ కెన్ షో మచ్ మోర్. హల్లెలూయా. అంటే వాళ్ళతో సమానమని కాదు నేను చెప్పట్లేదు, వాళ్ళకంటే అధిక కృప, అధిక కటాక్షము మన మీద బలంగా పనిచేస్తుంది. హల్లెలూయా. 21 చదవ. 21 అయిపోయింది కదా, 22 చదవండి. అయితే ఫరో ఎబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. సో మగవాళ్ళని అందరిని ఏం చేయమంటున్నాడు ఫరో? చంపేయమంటున్నాడు, నదిలో పడేయమంటున్నాడు. ఓకే. సో పుట్టిన వాళ్ళందరూ ఎవరైనా పడేస్తారా? ఎవరు పడేసుకోరు. ఇప్పుడు చూద్దాము 2వ వచనం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. సో మోసెస్ వాళ్ళ మదర్ ఏం చేసిందంట? మోసే పుట్టినప్పుడు చాలా అందంగా ఉన్నాడంట. సో అందంగా ఉన్నాడని చెప్పి ఏం చేసింది వాళ్ళ మదరు? నదిలో వేయకుండా 3 months కాపాడిందంట. ఎన్ని మంత్స్? 3 months. అంత చెప్పండి, 3 months అని చెప్పండి. సో ఎవరిని చేసుకున్నాడు? మోషే. సో మోషే వాళ్ళ వైఫ్ ఎవరు చెప్పండి ఇక్కడ? లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తె యొక్క వివాహము చేసుకున్నాను. ఆ స్త్రీ గర్భవతి. సో ఈమె కూడా లివైట్స్ అంట. మోజెస్ వాళ్ళ వైఫ్ కూడా లివైట్ అన్నమాట. ఓకే. మోషే గారి తల్లి ఏంటి? లేవి కుటుంబానికి చెందించాను. ఒకసారి కంటిన్యూ చేయండి. ఇక్కడ పేరు అయితే ఇవ్వలేదు, బట్ లేవి ఫ్యామిలీ అని రాశాడనమాట. కంటిన్యూ చేయండి. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. ఆ తర్వాత ఆమె దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానిని జిగిటమన్ను కీలకు పూసి అందులో ఆ పిల్లవాన్ని పెట్టి యుండెను. ఆ జమ్ములో దానిని ఉంచగా వీనికేమి సంభవించునో అని తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలతో ఏటి ఒడ్డున నుండుచుండగా ఆమె నంచులో నుంచి ఒక పెట్టె చూచి తన పనికత్తెలకి పంపి దాన్ని తెప్పించాను. సో ఫరో కుమార్తె ఏం చేసిందంట? స్నానానికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత తనకు ఒక పెట్టె కనపడిందంట. సరే అదేంటి అని చెప్పి తన పనికత్తెలకు చెప్పి తీసుకొని రమ్మని చెప్పిందంట. ఓకే. ఆ పెట్టె నా దగ్గరికి తీసుకురండి అని ఫరో కుమార్తె చెప్తుందన్నమాట. ఓకే. కంటిన్యూ చేయండి సిస్టర్, రాహేల్ సిస్టర్. తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు
ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు ఎబ్రీయుల పిల్లలలో నొకడనెను. సో అందరు అప్పుడు చెప్పండి, వాని అండర్లైన్ చేసుకోండి ఈ మాట, కనికరపడి. సో ఫరో కుమార్తె ఏం చేసిందంట? ఎవరి మీద కనికరం చూపించిందంట? మోషే మీద కనికరం చూపించిందంట. సో మోషే మదర్ ఏం చేసింది? మోషే యొక్క తల్లిగారు ఏం చేసింది? అతి సుందరుడిగా ఉన్నాడని 3 months దాచిపెట్టిందంట. ఇంకా దాచలేక ఏం చేసింది? ఇక ఫరో చెప్పినట్టు ఏం చేయాలా? పురుషులని వదిలిపెట్టాలా? ఎక్కడ? ఆ యొక్క నదిలో. నదిలో వదిలిపెట్టాలా. సో 3 months దాచిపెట్టిందంట. ఎందుకంటే తల్లి కదా, చంపుకోలేదు కదా. సో తను ఏం చేసిందంట? 3 months కడుపులో దాచిపెట్టుకుందంట, అంటే తెలియకుండా. కానీ 3 months తర్వాత ఏం చేసిందంట? సరే ఏదైతే అయింది, దేవుడు ఉన్నాడు అని చెప్పి ధైర్యంతో తన కుమారుణ్ణి మంచి పెట్టగా చేసి అందులో పెట్టి ఆ నదిలో తనని విడిచిపెట్టింది. తర్వాత ఎవరు తీసుకున్నారు? ఫరో కుమార్తె తీసుకుంది. సో ఫరో కుమార్తె ఏం చేసింది? ఇక్కడ ఎన్నో వచనం ఇస్తారు అది? 6 పాస్టర్ గారు. ఇక్కడ తెరిచి చూచి వీనియందు కనికరముంచి వీడు హెబ్రీయుడు పిల్లలు వాడొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వత్తునని అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డను తల్లిని పెంచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెకి ఆ బిడ్డను తీసుకొని పోయి, నా కొరకు వానికి పిలిచియు పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డకు తీసుకొని పాలిచ్చి పెంచను. సో తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మోషే కుమార్తెకి వేరే తల్లికి పాలిచ్చి పెంచమని చెప్పి ఒక హైర్ చేసుకుందంట. ఒక సర్వెంట్ని హైర్ చేసుకొని ఆ పనివాన్ని పెంచమని ఆజ్ఞాపించిందంట ఫరో కుమార్తె. ఓకేనా? 10వ వచనం కంటిన్యూ చేయండి సిస్టర్. 10వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 2 verse 10. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితునని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భార్యలను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక ఎబ్రీయుని ఒక ఐగుప్తీయుని కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడును లేకపోగా ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా ఎబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వాణ్ణి చూసి, నీవెలా నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడగగా అతడు, నా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడెను. సో మోషే ఏం చేశాడంట? మోషే ఒక హెబ్రీయుని ఏం చేశాడంట? చంపేశాడంట. చంపి ఏం చేశాడు? ఐగుప్తుని చంపేశాడు అనమాట. ఐగుప్తుని చంపేసి ఏం చేశాడు? మట్టిలో పాతి పెట్టాడు అనమాట. అంటే ఎవరికి తెలియద్దు అని చెప్పేసి. సో ఈ హత్య చేయడం వల్ల ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది చెప్పండి ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి? ఎన్ని సంవత్సరాలు విడిపించాలా? దేవుడు చెప్పిన ప్రకారం, దేవుడు చెప్పిన వాగ్దానం ప్రకారము వాళ్ళు ఎన్ని సంవత్సరాల్లో బయటికి రావాలా? 400 సంవత్సరాలు. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 years లేట్ అయింది. అంటే 430 years డిలే అయింది. ఎందుకు డిలే అయిందంటే మోషే ఆ వ్యక్తిని చంపడం ద్వారా. ఓకే, కంటిన్యూ చేయండి సిస్టర్. ఎక్కడి నుంచి ఆపేశారు? సో కంటిన్యూ చేయండి. ఫరో ఈ సంగతి విని మోషేను చదవండి. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములోను నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ. ఎవ్రీబడి అండర్లైన్ దిస్. ఫరో మోషే ఎక్కడి నుంచి పారిపోయాడంట? ఫరో దగ్గర నుంచి పారిపోయి ఎక్కడున్నాడు? మిద్యాను దేశంలో. మీరు ఎప్పుడైనా చూసారా యూట్యూబ్లో? గో అండ్ సర్చ్. ఓకే, మీరు ఫ్రీ టైం దొరికినప్పుడు మిద్యాను దేశం అని కొట్టండి. మీకు దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్, మోషే ఎక్కడైతే తిరిగాడో, మోషే ఎక్కడున్నాడో
అవన్నీ మీకు హిస్టారికల్ ప్లేసెస్ అనేవి మీకు కనపడతాయి అన్నమాట. ఓకే, ఈ లైవ్ అయిపోయిన తర్వాత చూడండి. ఇంకా ఉంది ప్లేస్, అది ఎక్కడైతే మోషే మిద్యాను దేశంలో బావి దగ్గర ఉన్నాడో ఆ బావి ఇంకా రియల్గా ఉంది. సో మీరు ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత మీరు చూడండి, మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే వెన్ యూ రీడ్ అండ్ సీ ద విజన్స్ యూ విల్ కనెక్ట్ స్పిరిచువల్లీ. ఓకే, సో ఇక్కడ పారిపోయాడంట, మిద్యాను దేశమునకు నిలిచిపోయి అక్కడ బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి ముందుకు పెట్టుటకు నీళ్లు చేది తోటును నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారిని సహాయము చేసి ముందుకు నీళ్లు పెట్టాను. సో యాక్చువల్గా అక్కడ ఒక ప్రమాదం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ ఎవరున్నారంటే మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశం నుంచి అక్కడ వెళ్ళిపోయాడు. ఓకే, మిద్యాను యాజకుడు వచ్చి వారు తమ తండ్రి యుద్ధకు పెట్టుటకు నీళ్లు చేది నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు సో మంద కాపర్లు ఉంటారు కదా, అక్కడ గొర్రెలు కాసుకునే వాళ్ళు, అక్కడ ఉన్నప్పుడు వేరే వాళ్ళు అటాక్ చేయడానికి వస్తారనమాట. సో మోషే ఏం చేస్తాడంటే కాపాడుతాడనమాట. ఓకే, చదవండి సిస్టర్, 17 నుంచి చదవండి. మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. సో ఏం చేశాడంట మోషే? ఏం చేసిందంట? సహాయం చేసిందంట. అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఏవైతే నేను అండర్లైన్ చేసుకోమని చెప్తున్నానో ప్లీజ్ ఆ రిఫరెన్సెస్ అన్నీ నాకు పంపించండి. నేను మళ్ళీ మీకు అడుగుతాను నేను ఈవినింగ్ లైన్లో. మరి మీరు ఏదైతే బైబిల్ స్టడీ చేశారో ఆ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మనము మొదటి నుంచి చూసుకున్నాము. మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను అండర్లైన్ చేసుకోమని. ఎనీబడి అండర్లైన్ దట్? రాయల్ సిస్టర్ ఆర్ మేరీ సిస్టర్, ఇంకెవరన్నా? సో ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పాను నేను మీకు? మొదటి చాప్టర్లో ప్రాణములు విసిగిపోయినాయి చెప్పిండ్రు. ఎన్నో వర్ష అది? నిర్గమకాండము 14:14. ఇది అండర్లైన్ చేసుకోండి. సో ఫరో ఏం చేస్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజల్ని బాగా విసిగిస్తున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ శ్రమ పెడుతున్నారు, ఇంకా బాగా విస్తరించి శ్రమ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, చాలా కష్టమైన పని, భారమైన పని చెప్తున్నారు. ఇంకోటి ఏం చెప్పాను నేను ఇదే చాప్టర్లో, ఫస్ట్ చాప్టర్, వంశాభివృద్ధి చేయబడ్డారు. సో వాళ్ళ వంశము వర్ధిల్లుతా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, యోసేపు అతని అన్నదమ్ములందరూ వారందరూ చనిపోయి ఇజ్రాయేలు బహు సంతానముగా, అంటే ఇజ్రాయేల్ ప్రజలు ఏమవుతున్నారంట? వర్ధిల్లుతున్నారంట. ఓకే, దే ఆర్ ఎక్స్పాండింగ్. ఓకే, సెకండ్ చాప్టర్లో ఏం చెప్పాను నేను? లేవి వంశస్థులు. ఓకే, సో ఇక్కడ పేరైతే రాయలేదు, సెకండ్ చాప్టర్ ఫస్ట్ వర్స్లో పేరైతే రాయలేదు ఎగ్జాక్ట్గా. ఎవరికైనా తెలుసా? ఎనీబడి నో దట్ నేమ్? ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి. సో ఎవరికైనా తెలుసా పేరు? ఎనీబడి నో దట్? నో. అండర్లైన్ చేసుకోండి ఒకసారి. ఎనీబడి కెన్ రైట్ దట్. నాకు మెసేజ్ చేయండి, రాయల్స్ ఇస్తారు. మీరు ఏదైతే రాసుకున్నారో యూ కెన్ టెక్స్ట్ మీ, నేను అది వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను. నేను ఏం పేరు అన్నారు మళ్ళీ చెప్పండి? ఓకే, ఆ స్త్రీ ఆ పేరు ఏంటంటే ఇక్కడ ఇందాక సిస్టర్ చెప్పినట్టు రాసుకోండి. అది ఇంకోటి ఏం చెప్పాను నేను సెకండ్ చాప్టర్లో? ఎన్నో వర్స్ అది? 9 సో ఫరో కుమార్తె మోషేని చూసి ఏం పడిందంట? కనికర పడ్డదంట. ఓకే, నౌ కంటిన్యూ ఫర్ వేర్ డిడ్ యూ స్టాప్? ఎక్కడ ఆపేసారో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. 17 చదవండి. మందకాపర్లు వచ్చి వారిని తోలివేసి అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్టు వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపర్లను చేతిలో నుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో అతడిటనెను. అతడెక్కడ ఆ మనుష్యుని ఎలా విడిచి వచ్చితిరి?
భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. మోషే ఆ మనుషునితో నిలుచుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే. సో ఇప్పుడు ఎవరు మ్యారేజ్ చేసుకున్నారు? ఆ మంద కాపర్లు ఎవరైతే ఉన్నారో ఆ మంద కాపరి కూతుర్లు ఉంటారు కదా, ఆ కూతుర్లని ఎవరికిచ్చి చేశారు? మోషేకిచ్చి చేశారు. తన పేరేంటి? సిపోరా. ఓకే, సో అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు మోషేకి అక్కడ వెళ్ళి వాళ్ళకి సహాయం చేసినందున వాళ్ళ తండ్రి గ్రాటిట్యూడ్గా అంటే కృతజ్ఞతగా తన కూతురునిచ్చి మ్యారేజ్ చేశాడంట. అంటే ఇప్పుడు ఇది ఒక గంటలో జరిగిపోయింది అంటారా, లేకపోతే 1 days 2 days పట్టిందంటారా? చెప్పండి. ఇప్పుడు వాళ్ళు దాడి చేశారు మంద కాపర్లని, వాళ్ళ నుంచి మోషే విడిపించాడు. తర్వాత మోషే వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలుచుకురమ్మన్నప్పుడు వీళ్ళు వెళ్ళి తీసుకొచ్చి భోజనం చేసిన తర్వాత మళ్ళా ఇక్కడ నెక్స్ట్ వర్స్లో ఏముంది? సిపోరాకి ఇచ్చి వివాహం చేసినట్టుంది. సో ఇదంతా ఒక రోజులో జరిగే పనా, గంటలో జరిగే పనా? చెప్పండి. ఎంతమంది ఇది మినిమం 3-4 days అంటారు, ఎంతమంది ఇది ఓన్లీ ఒక్క రోజే జరిగింది అంటారు? చెప్పండి. 3-4 days అంటాను. ఇంకా మిగతా వాళ్ళు, ప్రమీల సిస్టర్, ప్రదీప్ కుమార్ గారు, వాట్ యు సే? రాజు బ్రదర్ మీరేమంటారు? జ్యోతి సిస్టర్, ఇట్ టేక్స్ టైం. ఓకే, ఎన్ని డేస్? 1 day, 2 days, 3 days? నేనైతే చెప్తున్నాను మేబీ 2 days అయి ఉండొచ్చు. ఒక రోజు అంతా వాళ్ళని కాపాడిండు, ఆ రోజు భోజనం చేసిండు, లేకపోతే మోషేని వెతకడానికి హాఫ్ డే పడి ఉండొచ్చు. మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చి భోజనం చేసి వాళ్ళ కుమార్తెని చూసి ఈయన మాట్లాడి, నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 days 3 days అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి ఒకటే లైన్లో మనకి కనబడుతుంది. ఓకే, అలాగే సిస్టర్ అంటున్నారు 3 days అని. ఓకే, రాజు బ్రదర్ వాట్ యు సే? మేరీ సిస్టర్, సో మేబీ 2 days పట్టొచ్చు, 2 days or 3 days. ఓకేనా? ఇప్పుడు అర్థమవుతుందా? మనము కంటిన్యూగా చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం కాదు. వెన్ యూ నో ద ఇన్ డెప్త్ మీరు చదివినప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కపుల్ ఆఫ్ డేస్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ రిప్లై. 2 days పట్టొచ్చు అయితే. ఓకే, 2 to 4 days పట్టొచ్చు. ఓకే, యా. భోజనమునకు అతన్ని పిలుచుకొని రండనెను. ఆ మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించను. అతడు తన కుమార్తెలు సిపోరా అని మోషేకి ఇచ్చను. సో ఫస్ట్ మోషేని అడిగినారంట, మాతో ఉండండి, భోజనం చేయండి. భోజనం చేసిన తర్వాత ఏమని అడిగారు? మాతో ఉండొచ్చు కదా అని అడిగినారనమాట. అంటే మేబీ అక్కడ 2 nights ఉన్నాడో 3 nights ఉన్నాడో మన మోసెస్. ఒకటే రోజు ఇచ్చేస్తారా పెళ్ళి ఎవరన్నా? ఇప్పుడు మొదటిసారే వచ్చిండు, ఫస్ట్ టైం చూడగానే తన కుమార్తెని ఇచ్చేస్తాడా, లేకపోతే అక్కడ 4 days 5 days పట్టిందంటారా? చెప్పండి. పట్టొచ్చు 4-5 days. సో చూడగానే ఎవరైతే కుమార్తెని ఇయ్యరు కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే నాకు తెలిసి ఈజీగా 4-5 days పట్టుంటుంది. అంత ఈజీగా ఇవ్వరు, ఫస్ట్ చూడగానే మ్యారేజ్ అయ్యరు. నాకు తెలిసి ఇక్కడ ఈ గ్యాప్ అనేది మనకు కనపడదు ఇక్కడ. బట్ మనము చూసుకోవాలన్నమాట. వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ కాంటెక్స్ట్, ఈ కాంటెక్స్ట్లో ఏం మాట్లాడుతుందని. ఓకేనా? మోషే అతని మనుషులను నివసించుటకు సమ్మతించి అతడి కుమార్తెలను సిపోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే అనే నేను అన్యదేశస్థుడు పరదేశినై ఉండుటయును, కానీ వానికిని ఏమని పేరు పెట్టారంట? చదవని చూస్తారు అది. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములలో పరదేశిన యుంటిని అనుకుని వానికి గెర్షోము అను పేరు పెట్టిను. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, నేను రేపు అడుగుతాను, ఈరోజు ఈవినింగ్ కానీ రేపు అడుగుతాను. సో మోషే మొదటి కుమారుడు పేరేంటి? చదవని చూస్తారు మళ్ళీ. గెర్షోము అని పేరు పెట్టాను. 23 చదవండి. ఇలాగును అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇజ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. సో వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ వర్డ్స్ కూడా అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఇజ్రాయేలులు చూచెను, దేవుడు వారి యొద్ద లక్ష్యం ఉంచెను. 24 మళ్ళీ చదవండి. కాగా దేవుడు వారి మూలముగా చదవండి. కాగా దేవుడు వారి మూల్గులను
విని అబ్రహాము ఇస్సాకు యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. సో అందరు చెప్పండి నిబంధన అని చెప్పండి, కవనెంట్. సో వందన. ఇప్పుడు దేవుడు వాళ్ళని బ్లెస్ చేయాలంటే ఏం చూస్తున్నాడు? అగ్రిమెంట్. ఇప్పుడు చూడండి, మనము ఆఫీస్కి వెళ్తాము, ఉద్యోగానికి వెళ్తాము, బిజినెస్కి వెళ్తాము, అక్కడ ఏం మాట్లాడుకుంటాము? ఒక అగ్రిమెంట్ మాట్లాడుకుంటాము. ఈ బిజినెస్లో నాకు ఇంత వస్తుంది, ఇంత పోతుంది, నాకు ఎంత ప్రాఫిట్, ఇవన్నీ మనము ఒక డీల్ మాట్లాడుకుంటాము, అవునా? సో ఇక్కడ అబ్రహాముతో చేసిన నిబంధనని ఈయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎందుకు? వీళ్ళంతా ఎవరు? అబ్రహాము సంతానం కాబట్టి. సో దేవుడు ఎవరినైనా బ్లెస్ చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తాడు? అగ్రిమెంట్. ఇప్పుడు హన్న అగ్రిమెంట్ చేసుకుంది. ఏమని అగ్రిమెంట్ చేసుకుంది? నువ్వు నాకు కుమారుణ్ణి ఇయ్యి, ఆయన నేను సేవకుడిగా, నీకు ప్రవక్తగా, నేను నీ యాజకుడిగా నేను చేస్తాను అని ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఏమైంది? దేవుడు తన మొరని విన్నాడు. అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నాడు. నువ్వు నీ యొక్క దేశం నుండి, నీ తండ్రి నుండి, నీ బంధువుల నుండి నేను చూపించే దేశముకు రా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? వచ్చేసాడు. అంటే అక్కడ ఒక నిబంధన చేసుకున్నాడు. సో గాడ్ స్టైల్ ఏముంటుందంటే నిబంధన. హీ విల్ టాక్ యూ విత్ కవనెంట్. మనది ఏంది? కొత్త నిబంధన. మనది బ్లడ్ కవనెంట్. అంతే చెప్పండి, యేసయ్యకి మనకి బ్లడ్ కవనెంట్ ఉంది, అంటే రక్త సంబంధము. అంతే చెప్పండి, సిలువ ద్వారా యేసయ్యకి మనకి ఏం ఏర్పడింది? బ్లడ్ కవనెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్ కవనెంట్, నిత్యమైన నిబంధన. హల్లెలూయా. సో ఇక్కడ వాళ్ళని బ్లెస్ చేయడానికి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు? అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. అంతే చెప్పండి, నువ్వు ప్రార్థించే ముందు ఒక నిబంధన చేసుకోవాలి. ఇప్పుడు నీకు జాబ్ లేదు, దేవా నాకు జాబ్ వస్తే ఫస్ట్ 5 months 30% శాలరీ నేను నీకే ఇస్తాను, నాకు జాబ్ ఇయ్యి దేవా అని ఒక నిబంధన చేసుకోండి. దేవా నాకు మ్యారేజ్ అవుతలేదు, నేను మ్యారేజ్ అయిన తర్వాత నేను నా వైఫ్ ఇద్దరము వారంలో ఒక రోజు నేను నీకోసం సమయం గడుపుతాము, ఆ రోజు పూర్తిగా నేను దేవునికి అప్పగించుకుంటాను, ఒక నిబంధన చేసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో నిబంధన చేసుకుంటే దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడంట. హీ విల్ రిమెంబర్ ద కవనెంట్. అంతా చెప్పండి, ఆర్ యూ డన్ ద అగ్రిమెంట్ విత్ గాడ్? నువ్వు దేవునితో నిబంధన చేసుకున్నావా ఈరోజు? చెప్పండి పక్కన వాళ్ళకి, ఆర్ యూ డన్ ద అగ్రిమెంట్ విత్ యూ? పొద్దున్న లేవగానే ప్రార్థన చేసుకోవాలా, దేవా ఈరోజు నేను పడుకునే లోపు నాతో మాట్లాడు, దేవా నేను ఇప్పుడు ఈరోజు పడుకునే లోపు నాకు అద్భుతము చెయ్యి, లేకపోతే ఈ యొక్క ఏప్రిల్ నెలలో నేను నీకు సాక్షిగా నిలబెట్టాలా, నాకు నిబంధన చెయ్యి, నాకు ఒక సూచన ఇయ్యి అని ఒక నిబంధన చేసుకోవాలంట పొద్దున్న లేవగానే. అంతా చెప్పండి, కవనెంట్ పీపుల్ ఆర్ వెరీ పవర్ఫుల్ పీపుల్, అన్కామన్ పీపుల్. నిబంధన చేసుకున్న వాళ్ళంట, నువ్వు ఎడారిలో ఉన్న సముద్రంలో పడ్డా నిన్ను బయటికి తీసుకొచ్చి దేవుడు నిబంధన నెరవేరుస్తాడు. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ అనమాట. అంతా చెప్పండి, నిబంధన చాలా శక్తివంతమైనది. సో 400 సంవత్సరాలు వీళ్ళు ఎలా ఉన్నారు? శ్రమ పెడుతున్నారు, భారం చేస్తున్నారు, బరువైన పనులు చెప్తున్నారు. సో 400 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడంట అబ్రహాము ఇస్సాకు కవనెంట్. సో అందరు చెప్పండి, గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ కవనెంట్ అని చెప్పండి. దేవుడు నిబంధన దేవుడు అంట, ఆ నిబంధనని నెరవేర్చే దేవుడు అంట. హల్లెలూయా చెప్పండి. దేవుడు నీతో చేసిన ప్రతి నిబంధన దేవుడు నెరవేర్చబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్ ఎవ్రీ కవనెంట్ యూ హ్యావ్ డన్ ఇన్ ద ప్రేయర్. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్. దేవుడు నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా అందరు చెప్పండి, నా నిబంధన నెరవేర్చే సమయము ప్రారంభమైంది. యువర్ నిబంధన దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ నిబంధన. హల్లెలూయా. సో మళ్ళీ చదవాల్సిస్తారు 23-24. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూర్గులను విని అబ్రహాము ఇస్సాకు యాకోబుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను.
దేవుడు ఇజ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు వారి యందు ఏం ఉంచాడంట? లక్ష్యం ఉంచాడంట. గాడ్ వాస్ ఫోకసింగ్ ఆన్ ద చిల్డ్రన్.